నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పెద్ద చర్చకు దారితీశాయి. ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అలాగే తెలంగాణలో పార్టీ విస్తరణపై ఆయన తీసుకున్న తాజా నిర్ణయం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించాలని భావించిన జనసేన తెలంగాణ నవనిర్మాణ సభకు అనుమతి రాకపోవడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్, అందులో చేసిన ఘాటు వ్యాఖ్యలు, వాటికి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన కౌంటర్లు, బీజేపీ నేతల మద్దతు ఇవన్నీ కలిసి తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతాలు ఇస్తున్నాయనే చర్చ మొదలైంది. నిజానికి ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం ఒక సభ అనుమతి వివాదంగా చూడలేం. దీని వెనుక చాలా పెద్ద రాజకీయ కోణం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో జనసేన పార్టీ ఎందుకు ఉండకూడదు? ఒక ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో విస్తరించకూడదా? రాజకీయాలు చేయడానికి భౌగోళిక సరిహద్దులు అడ్డు కావాలా అనే ప్రశ్నలను పవన్ కళ్యాణ్ నేరుగా లేవనెత్తారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం రేపింది. తెలంగాణలో తనను అడుగు పెట్టనివ్వనని కొందరు మాట్లాడడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది, ఎన్నికల్లో పోటీ చేస్తుంది, ప్రజా సమస్యలపై మాట్లాడుతుంది అని స్పష్టంగా ప్రకటించారు. అంతేకాదు, అవసరమైతే తెలంగాణ అంతా తిరుగుతానని, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తానని ప్రకటించడం మరింత చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగీరు అంటూ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. అయితే ఇదే సమయంలో బీజేపీ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాత్రం పవన్ కళ్యాణ్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు. తెలంగాణలో పవన్ ప్రెస్ మీట్ పెడితే కాంగ్రెస్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మీడియాతో మాట్లాడొచ్చు, కానీ పవన్ హైదరాబాద్ లో మాట్లాడకూడదా అని నిలదీశారు. గతంలో కేసీఆర్ కూడా ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ సభలు నిర్వహించారని గుర్తు చేశారు. ఇక్కడే రాజకీయ చర్చ మరో మలుపు తిరుగుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన కేవలం ప్రెస్ మీట్ వరకే పరిమితం కాలేదు. తెలంగాణలో జనసేనను పూర్తి స్థాయిలో విస్తరించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జనసేన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైంది. తెలంగాణలో అభిమానులు ఉన్నప్పటికీ సంస్థాగత బలం పెద్దగా లేదు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తెలంగాణతో బలమైన అనుబంధం కలిగిన నాయకుడు. దశాబ్దాలుగా హైదరాబాద్ తో సంబంధం ఉంది. సినీ నటుడిగా తెలంగాణలో ఆయనకు భారీ అభిమాన వర్గం ఉంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో పవన్ కు ఉన్న అభిమానులు ఏ మాత్రం తక్కువ కాదు. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వరంగల్ వంటి పట్టణ ప్రాంతాల్లో యువతలో ఆయనకు గణనీయమైన ఆదరణ ఉంది. ఇదే అంశం ఇప్పుడు ఇతర పార్టీలను కూడా ఆలోచనలో పడేస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో జనసేన కూడా చురుకుగా మారితే రాజకీయ సమీకరణాల్లో మార్పులు రావచ్చు. ముఖ్యంగా యువత ఓటు బ్యాంక్, సినీ అభిమానులు, పట్టణ మధ్యతరగతి వర్గాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అసలు ఆసక్తికరమైన చర్చ ఇక్కడి నుంచే మొదలవుతోంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో విజయవంతమైన బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి తరహా సమీకరణం తెలంగాణలో కూడా ఏర్పడితే ఏమవుతుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఇప్పటికే తెలంగాణను దక్షిణ భారత రాజకీయ విస్తరణకు కీలక రాష్ట్రంగా చూస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకోవడం కమలనాథుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గత గ్రేటర్ ఎన్నికల్లో కూడా బీజేపీ గణనీయమైన పురోగతి సాధించింది. ఈసారి గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటే ఆ ఊపుతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లొచ్చనే లెక్కలు పార్టీ వేస్తోందని చెబుతున్నారు. ఇక్కడ జనసేన పాత్ర కీలకంగా మారచ్చు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు ఉన్న అభిమాన వర్గం, ముఖ్యంగా హైదరాబాద్ లోని సెటిలర్లు, యువత, మధ్యతరగతి వర్గాలు రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా తెలంగాణ రాజకీయాల నుంచి కనుమరుగవలేదు. పార్టీకి ఇప్పటికీ కొంత సాంప్రదాయ ఓటు బ్యాంక్, క్యాడర్ బలం ఉంది. ఇటీవల జరిగిన మహానాడులో కూడా తెలంగాణలో పార్టీ పునరుద్ధరణపై సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ముందుకు వెళ్తే తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. విడివిడిగా పోటీ చేస్తే చీలిపోయే ఓట్లు, కూటమిగా వస్తే ఒకే దిశగా వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సమీకరణ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే దీనికి మరో కోణం కూడా ఉంది. తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మాదిరిగా ఉండవు. ఇక్కడ ప్రాంతీయ భావోద్వేగాలు, స్థానిక నాయకత్వం, సామాజిక సమీకరణ
సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా ఉంది, బీజేపీ కూడా వేగంగా ఎదుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త కూటమి ఏర్పడినంత మాత్రాన విజయం ఖాయమని చెప్పలేం. కానీ రాజకీయ సమీకరణాలు మారే అవకాశాన్ని మాత్రం పూర్తిగా కొట్టి పారేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణలో జనసేన భవిష్యత్తుకు సంబంధించిన స్పష్టమైన సంకేతంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలనే సంకల్పాన్ని పవన్ బహిరంగంగా ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ నేతల నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది. తెలుగుదేశం కూడా తెలంగాణలో తిరిగి చురుకుగా మారాలని చూస్తోంది. ఇవన్నీ కలిపి చూస్తే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బాటలు పడుతున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అది నిజంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి రూపంలో మారుతుందా, లేదంటే జనసేన స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తాజా ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆ చర్చ రాబోయే గ్రేటర్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.